మానవ మాతృడైన వ్యక్తి నా సమస్యలు ఏమి తీర్చగలడని నేను మొదట శంకించాను. కాని నా శ్రేయోభిలాషి పదే పదే చెప్పడంతో శ్రీ బాబూజీని దర్శించుకుని నా సమస్యలు విన్నవించుకున్నాను. నేను శ్రీ బాబూజీ గురించి విన్నది చాలా తక్కువ అనిపించింది. అసలు ఎంత చెప్పినా తక్కువే అనిపించింది. నా సమస్యలు కష్టాలు క్రమంగా తీరిపోయాయి. అప్పుడు అనిపించింది నాకు, భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు, ఒకవేళ ఉంటే ఆయన బాబూజీలానే ఉంటాడని. మా నాన్న ఇక బ్రతికే అవకాశం లేదని ఇంటికి తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పారు. నాకు మా నాన్న కావాలి, ఆయన బ్రతకాలి. బాబూజీని ఇదే ప్రార్థించాను. బాబూజీ మహిమాన్వితులే కాకపోతే మా అమ్మ ముఖంలో ఇప్పుడు ఈ నవ్వు చూసేవాడిని కాదు. మా నాన్నతో కలిసి ఇలా భోజనం చేస్తూ ఉండేవాడిని కాదు. మా అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూశాను, కాని పెళ్లి కాలేదు. వయస్సు మీద పడుతుంది, ఏమీ చేతకానివాడినైపోయాను. బాబూజీకి అన్ని విషయాలతో వివరంగా ఉత్తరం వ్రాశాను. అంతకుముందు చూసి అన్ని విధాలా బాగుందనుకున్న సంబంధం ఊహించని రీతిలో కుదిరి పెళ్లి చేశాను. నా ఆనందానికి అవధులు లేవు. మా బాధ్యతలే కాక మా పిల్లల బాధ్యతను వహించిన ఆ మహాత్మునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?